హలో అండి అందరికీ. సో ఇది వచ్చేసి మా ట్రిప్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది కార్లో. ప్లస్ వచ్చి మేము మాట్లాడుకున్న మాటలు, మా తమ్ముడు, మా అమ్మ, నేను, మా ఆయన మాట్లాడుకున్న మాటలన్నీ పడ్డాయి కాబట్టి బాగోదు. అదే డైరెక్ట్గా పడితే బాగోదు అనేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే అంతకుమించి ఇంకేం లేదు. ఇది ఎక్కడ అంటే మన షిరిడి నుంచి ఒక 130 కిలోమీటర్లు. ఎంత బాగుంది చూసారా, చుట్టూ కొండలు, వాటర్ ఫాల్స్, చుట్టూ మంచు. ఎక్కడో మనము ఎక్కడో కాశ్మీరు అలా ఉన్నట్టుంది. ఫుల్ మంచు పడుతుంది. మేము పోయింది మధ్యాహ్నం పూట. అంటే మేము మార్నింగే బయలుదేరాము. 130 కిలోమీటర్లు కాబట్టి అక్కడ పోయేటరికి దగ్గర దగ్గర ఎంత 2 అయింది అనుకుంటా. అప్పుడు కూడా ఫుల్ మంచు పడుతుంది. కొండ మీద ఫుల్ వర్షం అనుకో, అసలు కనబడట్లేదు. లైట్లు వేసుకొని పోయాం కొండ మీద అయితే మేము. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చుట్టూ అడవి. ఆ యూ టర్నింగ్స్ అలా తీసుకున్నప్పుడు కానీ చూడడానికి ఆ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఇంతవరకు ఈ ప్లేస్కి నేను వెళ్ళలేదు. ఆల్రెడీ మా తమ్ముడు ఒకసారి వెళ్ళాడు, నేను వెళ్ళలేదు. బాగుంది అక్క అన్నాడు కానీ వెళ్ళలేదు. కానీ ఎప్పుడు నేను టీవీలో చూడడము అన్నీ చూడడం తప్ప నేను సొంతంగా వెళ్ళి చూసింది లేదు. కానీ ఇప్పుడు చూశాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే చెప్పలేను. అదే మనకి ఇక్కడ మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఏదైనా గుడికి వెళ్తే ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయంటే ఫోన్ తీసుకెళ్ళొద్దు, దూరం నుంచి దర్శనము, అదేంటి పోలీసులు ఆపడం, ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ అలాంటిది ఏం లేదు. స్వయంభూ అమ్మవారు, ఇంకా మామూలు కాదు, స్వయంభూ అమ్మవారు. ఎంత మంచి దర్శనం అయిందంటే మన ఫేస్ టు ఫేస్ ఇలా దగ్గరుండి చూసుకున్నాం మేము అమ్మవారిని. అంత బాగా దర్శనం అయింది. అసలు స్వయంభూ అమ్మవారు శక్తిపీఠము. అమ్మవారు వచ్చేసి సప్త శృంగి అమ్మవారు స్వయంభూ. అసలు మనం ఎదురుగా నిలబడితే మన మీద ఉన్నట్టు అనిపించింది అమ్మవారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సినది, చూడాలి కూడా. ఇంత లాంగ్ ఫస్ట్ టైం నేను వెళ్ళి ఇంత జర్నీ చేయడము, కానీ బాగుంది. కంపల్సరీ వెళ్ళండి. ఇది చాలా పెద్ద వీడియో, నేను ఒక్కసారి పెట్టలేక పాటలు పెడుతున్నాను. ప్లీజ్ అందరూ ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. చుట్టూ లొకేషన్ మీకు కూడా పోవాలనిపిస్తుంది. అక్కడ చూస్తే మాత్రం మీకు కూడా పోవాలనిపిస్తుంది. అంత బాగుంది చుట్టూ లొకేషన్ కూడా. అన్నీ వాటర్ ఫాల్సే, అడుగడుగున వాటర్ ఫాల్సే. చల్లగంటే చల్లగా అసలు. మీదైతే అసలు చెప్పలేము. స్టెప్స్ ఇలా స్ట్రేట్గా ఉన్నాయి, అంత స్ట్రేట్గా ఉన్నాయి స్టెప్స్. ఓపెన్ మొత్తం. అంత స్వయంభూ అమ్మవారి శక్తిపీఠమైన ఎంత దగ్గర నుంచి దర్శనం అయిందంటే అంత దగ్గర నుంచి. మనకి ఆంధ్రాలో తెలంగాణలో అయితే అంత దగ్గర నుంచి చేయనీరు కూడా. అంత దగ్గర నుంచి ఏమీ లేవు. ఇక్కడ ముట్టుకోవద్దు, ఫోటో తీయొద్దు, వీడియో తీయొద్దు, అదేం లేదు. అమ్మవారిని ఎదురుగా పెట్టుకొని కూడా ఎంతమంది ఫోటోలు వీడియోలు తీస్తున్నా. అక్కడ ఫుల్ మిలిటరీ ఉంది, ఎవరు చప్పుడు చేయట్లేదు. ఇక్కడ ఒక దగ్గర చూసాను నేను, తమిళనాడులో కూడా అంతే చూశాను. అబ్జెక్షన్ చెప్పలేదు ఎక్కడ. మన దగ్గరనే అన్ని అబ్జెక్షన్లు చెప్తారు. కానీ అమ్మవారిని చూసేటైతే చాలా తృప్తి అనిపించింది. ఇంత పడ్డ కష్టం అంతా మర్చిపోవచ్చు. కొత్తగా రోప్ వే కూడా వేసారంట, అంటే మన లాక్డౌన్ అప్పుడు వేసారంట. అన్ని ఫుల్ డీటెయిల్స్ నేను ఒక్కొక్క వీడియోలో చెప్తూ ఉంటాను. ఇది పార్ట్ 1గా పెడతాను, 4 minutes 5 minutes. ఎందుకంటే అంత లెంతీ వీడియో పెట్టినా సగం చూసిపోయినా ఫుల్ డీటెయిల్స్ తెలీదు. అందుకని కొంచెం కొంచెం పెడతాను నేను. చూసారా అసలు ఎంత ఫాగ్ ఉందో. మొత్తం మా తమ్ముడు ముందు కూర్చొని మొత్తం వీడియో తీశాడు ఆ కార్లో. చాలా ఫాగ్ ఉంది. ఎంత చల్లగా, ఎంత మంచిగా అనిపించిందో. మాకు దగ్గర డ్రైవర్ కూడా మంచోడే దొరికాడు. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాడు. ఒక రోజంతా మాకే ఫుల్ కేటాయించాడు. అది క్యాబ్ అవన్నీ తర్వాత చెప్తాను. ఇది పార్ట్ 1 అండి.